వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ 2025 ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన సిపి రాధాకృష్ణన్ ను ఘన విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించడం విశేషం. సిపి రాధాకృష్ణన్ కు మొత్తం 452 ఓట్లు వచ్చాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 17 ఓట్లు లెక్కలోకి రాలేదు. పార్లమెంట్ లో మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు ఉండగా 767 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇక ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, అకాల్ దళ్ సభ్యులు దూరంగా ఉన్నారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. రాధాకృష్ణన్ రాజకీయ ప్రయాణం. సిపి రాధాకృష్ణన్ ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎంపీగా వివిధ రాష్ట్రాలకు గవర్నర్ గా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎదిగి అత్యున్నత స్థాయిని చేరుకున్నారు. తమిళనాడులోని తిరుపూర్లో జన్మించిన ఆయన 16 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS లో స్వయం సేవక్ గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీలో కీలక పాత్ర పోషించారు. 2 సార్లు కోయంబత్తూరులో లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గవర్నర్ గా అందించిన సేవలు. జార్ఖండ్ గవర్నర్ గా 2023 ఫిబ్రవరి నుంచి 2024 జూలై వరకు, తెలంగాణ గవర్నర్ గా 2024 మార్చి నుంచి 2024 జూలై వరకు, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా 2024 నుంచి ఇప్పటి వరకు.